మేషము వారికి ఇక్కడ మీ యొక్క 12వ స్థానంలో ఉన్నటువంటి శని వక్రిస్తున్నాడు. 12వ స్థానంలో శని వక్రగతి వలన ఒక అదృష్టం ఏంటంటే ఏలినాడు శని ప్రభావం చాలా మటుకు తగ్గుతుంది. మరి శని వక్రగతి జూలై 27వ తేదీ నుంచి దాదాపుగా డిసెంబర్ 10వ తేదీ వరకు ఉన్నాడు. మరి ఈ యొక్క శనికి వక్రగతి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? మీ పర్సనల్ చార్ట్లో కూడా ఏదైనా గ్రహం కనుక వక్రించినట్లయితే మేషం నుంచి ఎటువంటి ఫలితాలు మీరు చూస్తారు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 12వ భావంలో వక్రించినటువంటి శని వలన ఏమిటంటే గతంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటివి చక్కగా లాభంగా మారేటువంటి యోగం కలుగుతుంది. అదేవిధంగా రుణాలు లభిస్తాయి. మీడియేటింగ్ చేయడం ద్వారా కొంతవరకు లాభం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే శనితో పాటు మనం శుక్రుడి యొక్క గతిని కూడా చూసుకోవాలి. ప్రస్తుతం మీకు శుక్రుడు పంచమ స్థానంలో శుక్రకేతువులు కలిసి ఉన్నారు. ఆగస్టు 2వ తేదీ వరకు ఉంటాడు. కాబట్టి ఏంటి, నిర్ణయాలు తీసుకునే విషయంలోనే షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లో ఆగస్టు 2 వరకు పనికిరాదు. మరి దాని తర్వాత ఏమిటి, ఇక్కడ శుక్రుడు మీకు 2, 7 అధిపతి 6వ భావంలో నీచి పొందుతున్నాడు. దాని మీద శని యొక్క దృష్టి ఉంటుంది, వక్రించిన శని దృష్టి ఉంటుంది. కాబట్టి అప్పులు ఇవ్వడం తీసుకోవడం కానీ స్త్రీలతో ఏదైనా అనవసరమైనటువంటి గొడవల్లోకి వెళ్ళడం కానీ చెయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే 6వ భావంలో నీచ స్థానంలో ఉంటూ శని యొక్క దృష్టిలో ఉంటాడో అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఇటువంటి ఫలితాలను ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఎవరికైనా మనీ అప్పుగా ఇవ్వడము, లేదంట్లయితే స్త్రీలతో గొడవలు పడడం ఇట్లాంటివి జరుగుతాయి, ముఖ్యంగా ఆగస్ట్ ఎండింగ్ వరకు. మరి మిగతా అంశాలు చూసుకున్నట్లయితే ఏలినాడు శని ప్రభావం తగ్గడం ఒక పాజిటివ్ అనుకుంటే, గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా లాభం రావడం ఒక పాజిటివ్. అదేవిధంగా అనేకమైనటువంటి ప్రయత్నాలు కొంత లాభసాటిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే రాజకీయ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ యొక్క శుక్రకేతులు కలిసినంత కాలం అంటే ఆగస్టు 2 వరకు డెసిషన్స్ ఏమీ తీసుకోకండి దయచేసి. వ్యాపారస్తులకు కాస్త గతంతో పోల్చుకున్నట్లయితే గతంలో పడ్డటువంటి శ్రమకి కొంతవరకు లాభం అనేటువంటిది ఖచ్చితంగా కనబడనుంది. అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు. మరి మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి, సూర్య ఆరాధన మరియు గణపతి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మనకి వక్రగతి అనేటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒక గ్రహం వక్రించినప్పుడు మీరు జన్మనెత్తారు అంటే ఇది పాస్ట్ లైఫ్ కర్మ బ్యాలెన్స్ ఉన్నటువంటి దాన్ని క్లియర్ చేసుకోవడానికి మనిషి జన్మనెత్తాడు అనేటువంటిది అర్థం. భృగునందనాడి అనేటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు నేను చెప్పబోయేది. భృగునాడి అంటారు దీన్ని, భృగునందనాడి అంటారు, భృగునాడి అంటారు. అయితే దీనికి ఆర్జీ రావు గారని మనకి తమిళనాడులో బాగా ఫేమస్. అతను లేరు, శివైక్యం చెందారు. అతను దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. దానికి లగ్నంతో సంబంధం లేకుండా గ్రహాలు మన ఛానల్స్లో కూడా కొన్ని చార్ట్స్ మీద అనాలిసిస్ చేశానండి. అయితే ఈ గ్రహాల యొక్క కదలికల్ని బట్టి గ్రహం ఏ స్థితిలో ఉంది, ఏ అవస్థలో ఉందనే దాన్ని బట్టి చెప్తూ ఉంటాం. అయితే ఒక గ్రహం వక్రించినప్పుడు మీరు జన్మించారు, ఉదాహరణకి శని తీసుకుందాం. మీ లగ్నం నుంచి ఎన్నో అధిపతి అనేటువంటిది పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. ఎన్నో అధిపతి మేషం అయితే 10, 11 అధిపతి ఉంటాడు. వృషభం అయితే 9, 10, మిథునం అయితే 8, 9, కర్కాటకం అయితే 7, 8 ఇలా మారుతూ ఉంటుంది కదా. అలాగా ఎవరికైనా జన్మజాతకంలో మీ పర్సనల్ చార్ట్లో శని కనుక వక్రి రెట్రో అని ఉంటుంది ఇంగ్లీష్లో. అయితే అలా ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఉన్న ప్రదేశంలో మీరు ఎంత కెరియర్ పరంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మీ కెరియర్ ఎదగట్లేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రదేశం మారితే మీ కెరియర్ ఎదుగుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏమిటంటే మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి గ్రహాల్లో ముఖ్యంగా శని, గురువు, బుధుడు, శుక్రుడు, కుజుడు 5 గ్రహాలే. రవిచంద్రులు ఎప్పుడు వక్రించరు, రాహుకేతువులు అయితే ఎప్పుడు వక్రించే ఉంటాయి. అయితే ఈ 5 గ్రహాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక చిన్న కండిషన్ అక్కడ ఒకటి చెప్తాం. ఏ భావంలో అయితే శని వక్రించాడో దాని వెనక రాశి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అయితే అది 15 డిగ్రీలు లోపలైతే ఇంకా ఎక్కువ ఫలితాలు ఉంటాయి, 15 డిగ్రీలు దాటితే తక్కువ ఫలితాలు ఉంటాయి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఉన్న రాశిలో వక్రించినప్పుడు. అలాగే రెండవ పాయింట్ ఏంటంటే వెనక రాశి నుంచి, అంటే ఉదాహరణకి మిథునంలో ఉండగా వక్రించాడు అనుకుందాం కాసేపు. వక్రించినప్పుడు మిథునానికి వెనక రాశి ఏంటి? వృషభం అవుతుంది. వృషభము అక్కడి నుంచి కోణస్థానాలు అంటే మకరము, కన్య, ఈ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి అనేటువంటి చూసుకోవాలి. ఎందుకంటే వక్రించిన శని 159 యాక్సెస్లో ఏ గ్రహాలు ఉన్నాయో ఆ ఎనర్జీస్తో అది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ పాపగ్రహం ఉందా, శుభగ్రహం ఉందా,
ఎందుకంటే ఒక్కొక్కసారి మారడం వల్ల కొన్ని ఇబ్బందులు పడతాం కొంతమంది, ఎందుకు వెనకాతల పాపగ్రహాలు ఉన్నప్పుడు. అలా కాకుండా మారకుండా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్లేస్లోనే శుభగ్రహం అంటే ఏంటి, కొన్నిసార్లు ఏమవుతుంది మన లైఫ్లో మంచి అవకాశం వదులుకొని వెళ్ళిపోయాడండి, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నాడండి అంటారు. లేదా మరి కొంతమందికి అబ్బాయి ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డాడండి, వెళ్ళిపోవడం చాలా మంచిదైందని చాలా మంచి అవకాశాలు వచ్చాయంట. అంటే మన జన్మ జాతకంలో శని వక్రించాడు అంటే దాని అర్థం మనం పాస్ట్ లైఫ్లో కొంత కర్మ బ్యాలెన్స్ ఉంది. ఏమిటది? ప్రొఫెషనల్ రిలేటెడ్ కర్మ బ్యాలెన్స్ ఉంది. ప్లేస్ చేంజ్ అయితే బాగుంటుందనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇక జీవుడు విషయం కనుక తీసుకుంటే అంటే గురుగ్రహం కనుక వక్రించండి మీ జాతకంలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని స్పిరిచువల్గా ఆధ్యాత్మిక సంబంధించిన దేవతా సంబంధించిన బ్యాలెన్స్ ఉన్నారు మీరు. ఆ బ్యాలెన్స్ ఉన్నందుకు మీకు చూడండి విపరీతమైన భక్తి. అయితే అదేంటి, వక్రించిన గ్రహం దేంతో కనెక్ట్ అవుతుంది వచ్చనేటువంటి చూడాలి. ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకోవడానికి పుట్టాడు జీవుడు. అందుకని ఎక్కువ చాలా మంది గురువు వక్రించి కనుక కేతుతో సంబంధాలు కలిగినప్పుడు వాళ్ళు ఏంటి ఎక్కువ దేవతా ఆరాధన చేయడము, మనసు నిండా ఎప్పుడు చూసినా సరే మనసులో దేవతా ఆరాధన ఉండడం, అదేవిధంగా క్షేత్రాలకు వెళ్ళడం, ఎటువంటి మాసం వచ్చినా ఆ మాసంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటని చేయడం, లేకపోతే అనుక్షణము అలా చేయకపోయినా ఏదో ఒక నిత్య దేవతారాధనలో నిష్టగా చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వీళ్ళేంటి అంటే గురువు వక్రగతి కాబట్టి స్పిరిచువల్ రిలేటెడ్ ఏదో బ్యాలెన్స్ ఉంది అని అర్థం చేసుకోగలగాలి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి అందులో. ఇక మూడో విషయం శుక్రుడు కనుక ఎవరికైనా వక్రించాడు అంటే మీరు సిస్టర్స్కి లేకపోతే జీవిత భాగస్వామికి సంథింగ్ బ్యాలెన్స్ ఉన్నారు అంటే ఏదో కర్మ బ్యాలెన్స్ ఉంది. వివాహ సంబంధించిన విషయంలో వెనక్కి వెళ్తూ ఉంటాయి సంబంధాలు అనుకుంటున్నా కానీ ఆ రకంగా మీకు ఇబ్బంది అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ శుక్రుడు కనుక మంచి గ్రహాలతో కలిసాడు వెనక్కి వెళ్ళి అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. అలా కాకుండా వెనక్కి వెళ్ళి వక్రించినప్పుడు ఆ శుక్రుడు అక్కడ మళ్ళీ పాపగ్రహాలు ఉంటే దానివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ ఒక మంచి సంబంధం రావాల్సింది మిస్ అయిపోయిందండి, తర్వాత అది మిస్ అయిపోయిందని ఇంకో సంబంధం చేసుకున్నాం ఏదో ఆవేశంలో ఇబ్బంది పడదామని చెప్తూ ఉంటారు ఆ రకంగా. ఇక బుధుడు వక్రిస్తే నాలెడ్జ్ షేర్ చేయాలి. ఎప్పుడైనా బుధుడు కనుక మీ జన్మజాతకంలో వక్రగతిలో ఉన్నాడు అంటే మీరు నాలెడ్జ్ షేర్ చేయడం ద్వారా మీ పూర్వజన్మ కర్మ తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. వక్రగతి యొక్క ఫలితం ఇది. ఇక అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఈ బుధ గ్రహం వక్రగతి వలన ఇంకొక విషయం, కొన్ని సార్లు మనిషి సెటైర్లు వేస్తూ ఉంటాడు ఎక్కువగా. ఒక్కొక్కసారి ఆ సెటైర్స్ వల్ల అవతల వాళ్ళు నవ్వుకోవచ్చు, ఒక్కొక్కసారి అది ఇబ్బందిని ఇవ్వచ్చు. అయితే బుధుడికి వెనక రాసుల్లో ఉండే గ్రహాలు 159 బట్టి మీరు సెటైర్ వేయడం వల్ల అవతల నవ్వుతారా లేకపోతే అంటే హ్యాపీగా ఫీల్ అవుతారా, ఆ సెటైర్కి జోక్ వేసారని, లేనట్లయితే అదే మీకు ఇబ్బందిని ఇస్తుందా అంటే వెనక రాసుల్లో ఉండే గ్రహాలు డిసైడ్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక కుజుడు వక్రగతి చెందాడు అంటే మనం ల్యాండ్స్ తీసుకునే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ల్యాండ్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక మిషనరీ సంబంధించిన ఒక ఫ్యాక్టరీ తీసుకుంటున్నారు, ఈ యొక్క విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తను వహించాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భూములు కొనుగోలు చేసేటప్పుడు మరియు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో, తాతగారు ఆస్తి సంబంధించిన విషయంలో మీకు వస్తుందా పోతుందా. ఇప్పుడు చూడండి వెనక్కి వెళ్ళిపోయింది అనుకున్నాం కానీ మాకు వచ్చిందండి అంటూ ఉంటారు కొంతమంది. ఇంకా మొత్తం పేపర్స్ అని ఏం లేవండి, అక్కడ చూస్తే ల్యాండ్ వేరే వాళ్ళు కబ్జా చేశారు కానీ ఒక కోర్టులో కేసు వేయగానే వచ్చిందండి అంటున్నారు. దాని అర్థం ఏమిటంటే కుజుడు వక్రించి మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అలా కాకుండా వక్రగతి చెంది పాపగ్రహ సంబంధం కలిగితే మీకు ఎట్టి పరిస్థితుల్లో భూమి రాదు. అలాంటప్పుడు కాస్త వారాహి అష్టోత్తరం చేసుకోవడం చేస్తాయి కూడా మీకు కలిసి వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి వక్రించి ఉంది, ఒక గ్రహం ఒక జాతకంలో ఉంది అంటే అది పాస్ట్ లైఫ్ కర్మ క్లియర్ చేసుకోవాలని పుడుతున్నాడు. ఇక్కడ మరి ఏ గ్రహం వక్రించలేదు అప్పుడు ఏదైనా ప్రభావం ఉంటుందా? వక్రించిన నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉంటే అది కొంత ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఇందాక నేను మీకు చెప్పాను రవిచంద్రులు, ఇక్కడ ఏమవుతుందంటే రవి కానీ చంద్రుడు కానీ వక్రించిన నక్షత్రం మీద ఉన్నప్పుడు వాళ్ళ నుంచి పొందాల్సిన పూర్తి స్థాయి ప్రేమ కావచ్చు, సపోర్ట్ కావచ్చు పొందలేకపోతుంటారు. లేదా వాళ్ళతో కొంచెం ఎడబాటుగా మీరు ఉండడం, లేకపోతే వాళ్ళ మీద ఎడబాటు ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. చంద్రుడు మనస్కారకుడు, మాతృకారకుడు, రవి ఆత్మకారకుడు, తండ్రి కారకుడు కాబట్టి ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఆత్మకారకుడు రవి గనక వక్రించిన నక్షత్రం మీద ఉన్న ఒక్కొక్కసారి వెళ్ళి కొన్ని సిద్ధులు కూడా వస్తూ ఉంటాయి చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే ఈ వక్రగతి ఒక 30-40 ఏళ్ల తర్వాత అది స్ట్రైట్ అవ్వడం కూడా జరుగుతుంది అంటారు శాస్త్రంలో. అంటే ఏమిటంటే అది ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొంచెం స్ట్రైట్ ఉండే ఫలితాలు కూడా వస్తాయి అనేటువంటిది భృగునంద నాడిలో ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కేవలం ఈ ఏలినాడ్స్ అన్ననో లేకపోతే ఈ సర్పదోషాలనో ఇవి కాకుండా
మీ పర్సనల్ చార్ట్లు ఎలా ఉందనేటువంటి చూసుకోండి. నిత్యము లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మీకు ఏ మహాదశ నడుస్తున్నా, ఏ అంతర్దశ నడుస్తున్నా ఆ గ్రహ సంబంధించిన దానం ఇవ్వడం, లేకపోతే ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.